పుష్కరాలకు వచ్చే ప్రతి భక్తుడు ఆనందంగా తిరిగి ఇంటికి వెళ్లేలా ఏర్పాట్లు చేశామంటున్నారు కర్నూలు జిల్లా అధికారులు. గోదావరి పుష్కరాల్లో జరిగిన అపశృతులు చోటు చేసుకోకుండా రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, ఎండోమెంట్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. సంగమేశ్వర ప్రాంతంలో ఉన్నాం. ఒకసారి మనకు చూడొచ్చు, మహాసముద్రాన్ని తలపిస్తోంది కృష్ణమ్మ, అఖండ కృష్ణమ్మగా కనిపిస్తోంది. ఇక్కడ మహాబలేశ్వరంలో పుట్టి వడివడిగా అడుగులు వేసుకుంటూ శ్రీశైలం మల్లన్న పాతాళగంగా చెంత చేరినటువంటి కృష్ణమ్మ ఇక్కడ ఒక్కసారిగా అఖండ కృష్ణమ్మగా దర్శనమిస్తోంది. ఇక్కడ సప్త నదులు కలుస్తాయి. పూర్తిగా తుంగ, భద్ర, కృష్ణ, వేణి, మలాపహరిణి, భీమరథి, భవనాసి నదులతో 7 నదులను తనతోని పాతాళ గంగమ్మ చెంతకు పయనిస్తుంది. ఈ ప్రాంతంలో పుణ్య స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతారు. ఒక్కసారి ఇక్కడ పుష్కర స్నానం ఆచరిస్తే చాలు, చేసిన పాపాలన్నీ తొలగుతాయి, మరుజన్మ ఉండదన్నది ప్రతి ఒక్క భక్తుని ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గోదావరి పుష్కరాల్లో జరిగినటువంటి అపశృతులు తిరిగి పునరావృతం కాకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనకు ఎండోమెంట్ కి సంబంధించి ఆర్జేసీ మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు సంగమేశ్వరంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఎంతమంది భక్తులు వస్తారని అంచనాలు వేస్తున్నారు? ప్రతిరోజు కూడా ఒక 30,000 మంది పైగా భక్తులు వచ్చి స్నానాలు ఆచరించి అలాగే స్వామివారి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారని చెప్పేసి ఎస్టిమేట్ చేస్తున్నామండి. అంటే ఇప్పుడు శివుడు ఆ శివాలయం అనేది మనకి జలాదివాసం కింద మనం అనుకోవచ్చు. స్వామివారు అది మరి ఎన్నాళ్ళు అలా ఉంటారో, ఒక 3 months వరకు ఉంటారని అంటున్నారు. అయితే ఇప్పుడు ఎండోమెంట్ పరంగా ఇక్కడ ఉన్న భక్తులకి ఇక్కడ పైన ఒక శివాలయం ఉంది. ఆ శివాలయానికి కావాల్సిన ఏర్పాటు అంటే క్యూ లైన్స్ అవన్నీ కూడా ఎస్సీ గారు దగ్గరుండి పర్యవేక్షించి మొత్తం అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనము ఒక పక్క శ్రీశైలానికి ఇన్ఫ్లో కూడా పెరుగుతోంది. ఈ ఇన్ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో వాటర్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ మనం ఒకసారి గమనించవచ్చు, కర్నూలు జేసీ మొత్తం పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈరోజు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ప్రధానంగా ఎట్లా మానిటరింగ్ చేస్తున్నారు? ఏర్పాట్లన్నీ దాదాపు 90% పూర్తయ్యాయి. సంగమేశ్వర నగర్లో, సంగమేశ్వర పుణ్యక్షేత్రంలో ఇక్కడ 2 ఘాట్లు, లలితాదేవి ఘాట్, సంగమేశ్వర ఘాట్ ఉన్నాయి. ఈ పుష్కర్ నగర్లో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ, అది క్లోక్ రూమ్ కావచ్చు, చెప్పల్ స్టాండ్ కావచ్చు, షటిల్ ఫ్రీ బస్ సర్వీస్, ఘాట్లు దగ్గరగా దించడానికి షటిల్ ఫ్రీ బస్ సర్వీస్ కూడా పెట్టడం జరిగింది. సంగమేశ్వర్ నగర్, పుష్కర్ నగర్లో కూడా కెమెరా పెట్టాం. సో అక్కడ ఒకవేళ పార్కింగ్ ఫిల్ అయిపోయింది, భక్తులు ఎక్కువ మొత్తంలో వస్తుంటే ఆత్మకూరు ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది, అక్కడ ఒక పుష్కర్ నగర్ ఏర్పాటు చేస్తాం విత్ టాయిలెట్ ఫెసిలిటీ, పార్కింగ్ అండ్ వెయిటింగ్ ప్లేస్. సో ఈ 3 ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ భక్తులు వస్తే ఆత్మకూరులో ఆపేయడం జరుగుతుంది. సో అక్కడ వాళ్ళు 1-2 గంటలు వేచి ఉండడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. పుష్కరాల్లో కర్నూలు ది బెస్ట్ గా చేస్తామని కలెక్టర్ పదే చెప్తుంటారు. ఎంతవరకు సక్సెస్ కాగలరు? సో మాటల్లో చెప్పే కంటే చేసి చూపిస్తాం. సో ఎట్లాగా మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఎట్లాగా చూస్తూ ఉంటారు. సో విల్ ట్రై అవర్ టు బి ద బెస్ట్ ప్లేస్. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. సో మొత్తానికి కలెక్టర్ విజయ్ మోహన్ ప్రతిసారి కూడా కర్నూలుని బెస్ట్ గా పుష్కరాలు నిలబెడతామని చెప్తారా? అలాగే జేసీ హరికిరణ్ మనం కొద్దిసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించి ప్రతి భక్తునికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా సౌకర్యవంతంగా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ రోజు రాత్రి కల్లా కంప్లీట్ గా పుష్కర నగర్లతో పాటు అన్ని కూడా అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్ తో హరికిషన్, HM టీవీ, సంగమేశ్వరం, కర్నూలు జిల్లా.